హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే రెడీ అయ్యాము. మా బుజ్జిగాడు రెడీ అయిపోయాడు. నేనేమో జుట్టు జస్ట్ క్లిప్ పెట్టుకున్నాను, హెడ్ బాత్ చేశాను కాబట్టి. సో బయటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వెళ్తూ చెప్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యేసరికి చీకటి పడిపోతుంది. టైం వచ్చేసి 6:30 అవుతుంది. కానీ బయట చూడండి ఎంత చల్లగా ఉందో, చీకటిగా ఉంది. ఇక్కడ చల్లగా ఉంటే టెంపరేచర్ తక్కువ అవుతుంది కానీ స్నోఫాల్ ఉండదు ఆస్ట్రేలియాలో. బట్ చాలా చల్లగా ఉంటుంది. ఈవినింగ్ 6:30 అవ్వగానే చీకటి పడిపోతుంది. మీరు బయట ఇప్పుడు చూసినట్టయితే ఎంత చీకటి ఉందో తెలుస్తుంది కదా. సో మేము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ మేమున్న ఏరియాలో అయితే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి అయితే ట్రుగునీనాలో ఉంది. పేరు అయితే శ్రీ సాయి శివ విష్ణు టెంపుల్. ఎవరైనా ఈ దగ్గరలో ఉంటే మీకు తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి. ఈ గుడిలో అయితే మెయిన్ వెంకటేశ్వర స్వామి ఉంటారు అండ్ శివుడు విగ్రహంతో పాటు ఉంటారు. సాయిబాబా, వినాయకుడు, అయ్యప్ప స్వామి, అన్ని దేవుళ్ళు ఉంటారు లోపల. ఎప్పుడైనా పూజ చేయించుకోవాలనుకుంటే ఈ టెంపుల్కి రండి. పూజ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ అయ్యగారులు వచ్చేసి తెలుగు తమిళ్ రెండు మిక్స్. కానీ ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే మాత్రం మన తెలుగు టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ పండుగలు, బోనాలు, ఏమైనా ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ఈ గుడిలో మంచిగా అనిపిస్తుంది. మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఈ గుడికి వస్తే ప్రతిసారి. ఈ గుడికి అయితే మేము ముందు మా ఓడి 21st డే తర్వాతకి పూజ కోసం అయితే వచ్చాము. సో ఇప్పుడు ఇది రెండోసారి వీటితో రావడము. ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి రావడానికి చాలా ఈజీ మాకు. కానీ ఇక్కడ గుళ్ళు అన్నీ అంతా పక్క పక్కన ఉండవు. కానీ మన తెలుగు టెంపుల్ అంటే ఇదే మాకు దగ్గరలో ఉంది. ఇదైతే టెంపుల్లోకి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి అయితే మనకి పూజ ప్రైస్ లిస్టులు, ఏమైనా ఉత్సవాలు చేయించుకోవాలనుకుంటే దాని డబ్బులు అన్నీ ప్రైస్వి ఇక్కడ ఉంటాయి. అండ్ మనము ఏదైనా అర్చనకి కానీ పూజకి కానీ టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బౌల్స్, ఇవన్నీ మనం అర్చన చేయించుకోవాలనుకుంటే టికెట్ తీసుకున్నాక మనకి డైరెక్ట్ ఆ బౌల్తో పాటు ఇస్తారు. అందులో పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ ఉంటాయి. అర్చన చేయించుకోవాలనుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ అర్చనకైతే $20 ఏమో తీసుకుంటారు. లడ్డు అర్చన అని ఉంటుంది, దాంతో అయితే ఒక లడ్డు కూడా వస్తుంది. అదైతే $30 ఏమో తీసుకుంటారు. నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.